ఎప్పుడూ మనిషిని పట్టి పీడించేటటువంటి అనారోగ్యం ఏది అంటే అహంకారం. నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేను అన్న భావన ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పరమవృద్ధుల వరకు అది ఉంటుంది. ఉన్నప్పుడు సమాజంలోకి ఇలా రాగానే, అడుగు పెట్టగానే 3 రకములైన వ్యక్తులతో మనం సమన్వయం చెందవలసి ఉంటుంది. మనకన్నా అధికులైనటువంటి వారు, మనతో సమానమైనటువంటి వారు, మనకన్నా కింద ఉన్నటువంటి వారు. మీరు ఎక్కడికి వెళ్ళిపోండి, ఈ 3 రకాలే కనపడతారు. ఈ 3 రకాల వ్యక్తులతో మనం సమన్వయం అవ్వడంలో, ప్రవర్తించడంలో జీవితాంతం మనని 3 రకాలైనటువంటి పీడలు పట్టి ఉంటాయి. మనకన్నా పెద్దవాళ్ళని చూస్తే అసూయ వస్తుంది మనసులోంచి. దానికి ఏమీ ప్రయత్నం చెయ్యక్కర్లేదు, అది మనసు యొక్క లక్షణం. మనకన్నా బాగా చదువుకున్నవాడు కనపడ్డాడు అనుకోండి, వా ఎంత బాగా చెప్పాడండి మహానుభావుడు, ఎంత గొప్పగా నేర్చుకున్నాడండి అని అభినందించడం చాలా కష్టం. ఆయనకేం తెలుసండి, ఆయన చదివిన పద్యంలో తప్పుంది మీకు తెలుసా? ఓ చోట ఒక మాట మార్చి పూర్తి చేశాడు. ఆయనకి ఆ పద్యం పూర్తిగా రాదని 2 గంటల ప్రసంగంలో ఎక్కడో ఒక పద్యంలో ఒక పాదంలో దొరికిన తప్పు పట్టుకుని అది ఎందుకూ పనికిరాదు ఆ ప్రసంగం అంటాడు. ఎందుకని అంటే ఈయన కన్నా ఆయన తెలుసున్నవాడు, ఆయన బాగా చదువుకున్నాడు అన్న విషయాన్ని ఓర్చలేడు. దాన్ని అసూయ అంటారు. అది అంతర్లీనంగా లోపలే ఉంటుంది. పుట్ట లోపల పాము ఎలా పడుకుని ఉంటుందో అలా పడుకుని ఉంటుంది. ఆ పడుకుని ఉండి అవకాశం వచ్చినప్పుడల్లా అది పైకి లేచి బుసకొడుతూ ఉంటుంది. తనకన్నా అధికుల్ని చూస్తే ఓర్చలేడు. అసూయతో, మాత్సర్యంతో ప్రవర్తిస్తాడు. తనతో సమానుడు కనపడ్డాడు అనుకోండి, ఉదాసీనుడు అవుతాడు. ఏమిటి పెద్ద గౌరవించేది, నాతో సమానుడే. ఈ మాట చూడండి, ఎంత దూరం వెళ్ళండి మీకు కనపడుతుంది. స్కూల్లో వాడు 8th క్లాసే, నేను 8th క్లాసే అంటాడు. కాలేజీకి వెళ్ళాక వాడు ఎంఏ, నేను ఎంఏ అంటాడు. ఆఫీస్కి వెళ్ళాక నా ఆఫ్టర్ ఆల్ నా ఈక్వల్ ఇంటి కౌంటర్ పార్ట్, నాతో సమానం స్థాయి అయింది అంటాడు. ఇంకా కాకపోతే ఏదో ప్రమోషన్లో ముందుకు వెళ్ళాడు కానండి, మా ఇద్దరు బేసిక్ ఒకటే అంటాడు. ఎక్కడో అక్కడ సమానత్వం చూస్తాడు. చూసి ఎందుకు నేనంత గౌరవించవలసిన అవసరం ఉంది, ఈక్వలెంట్ అంటే నాతో సమానుడు అంటాడు. ఇది శ్రీరామాయణంలో సుగ్రీవుడంతటి వాడిని ఏడిపించేసింది. నేను రాజ్యభ్రష్టుడిని, రాముడు రాజ్యభ్రష్టుడు. రామచంద్రమూర్తి భార్య సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయాడు, నా భార్యని వాళ్ళు ఎత్తుకుపోయాడు. నేను అడవులు పట్టి తిరుగుతున్నాను, ఆయన అడవులు పట్టి తిరుగుతున్నాడు. నా పక్కన హనుమ ఉన్నారు, ఆయన పక్కన లక్ష్మణుడు ఉన్నాడు. ఏమిటి తేడా? ఓ చెట్టు కొమ్మోటి కొట్టి పారేసి నేను కూర్చుంటాను, నువ్వు కూర్చో అన్నాడు. రాముడి గొప్ప అర్థం కాలేదు. ఎందుకనంటే తనతో సమానుడని చూడడానికి ప్రయత్నిస్తాడు, తనకన్నా తక్కువ వాడని చూడడానికి ప్రయత్నిస్తాడు తప్ప మనిషి వెతికి వెతికి అవతల వారిలో ఉన్న మంచి గుణాన్ని పట్టుకోవడంలో చాలా ఇబ్బంది పడతాడు. దాన్ని తట్టుకోలేడు, ఓర్చలేడు. అది మనిషిని పట్టి పీడిస్తుంటుంది ఆ ఉదాసీనత. నాతో సమానుడు కాబట్టి నేను పెద్ద లెక్క పెట్టక్కర్లేదు. ఇక 3వ వాడు తనకన్నా కిందివాడు. ఇది ఎక్కడికి వెళ్ళండి మీకు కనపడతాడు. తనకన్నా క్రిందవాడు, ఆఖరికి 2 ముష్టివాళ్ళు కలుసుకున్నారనుకోండి. 2 ముష్టివాళ్ళు అంటే యాచకులు అందరికన్నా అధమాధమమైన స్థాయి. ఒకరి దగ్గర చెయ్యి చాపితే తప్ప బ్రతకలేడు. 2 యాచకులు ముష్టి ఎత్తుకునేటటువంటి వాళ్ళు కనపడ్డా, నా చేతిలో ఉన్న పాత్ర ఇత్తడి చిప్ప, నీ చేతిలో ఉన్న చిప్ప మట్టి చిప్ప అని కూడా చూడగలరు. ఎందుకని అంటే తనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నాడని గుర్తించడానికి ఏదో రకంగా ప్రయత్నం చేస్తాడు మనిషి. తనకన్నా క్రిందివాడు అన్నట్లుగా అనిపించింది అనుకోండి, ఉత్తర క్షణంలో అహంకారం పైకి లేస్తుంది. నీ చెప్పిన మాట వినాలా వద్దా, నాకన్నా తక్కువవాడు, నీ చెప్పినట్టు వినద్దు అంటాడు. ఇది చదువు దగ్గర నుంచి ఆటలు ఆడుతున్నారనుకోండి, నేను బలవంతుణ్ణి, నేను బాగా పరిగెత్తగలను, వాడేం పరిగెడతాడు. ఇది ఆఖరికి ఎంత దూరం పోయాయంటే ఈ రుగ్మతలు, శంకరాచార్యుల వారి చుట్టూ కూర్చున్న 4 శిష్యులంటే మాటలు కాదు. శంకరాచార్యుల వారు ముందు నడుస్తుంటే 150 కిలోమీటర్ల దూరం నడుస్తుండేవారు ఆయన అనుసరించినటువంటి వాళ్ళు, ఆయన మార్గంలో ఉన్నవాళ్ళు. అంటే శంకరాచార్యుల వారు విశాఖపట్నంలో ఉంటే ఆయన వెనకాల వెళ్ళేటటువంటి వాళ్ళు కాకినాడ వరకు ఉండేవారు. అటువంటి వాళ్ళలో ఆయన దగ్గర స్వయంగా పాఠం నేర్చుకున్న వాళ్ళు 4. పద్మపాదాచార్యుల వారు, సురేశ్వరాచార్యుల వారు, హస్తావలకాచార్యుల వారు, తోటకాచార్యుల వారు. తోటకాచార్యుల వారు మందబుద్ధి, అంత బాగా పాఠం వెంటనే అర్థమయ్యేది కాదు. ఆయన ఏదో బట్టలు పిండి ఆరేస్తున్నారు గురువుగారివి. పద్మపాదాచార్యుల వారు చాలా సునిశ్చిత ప్రజ్ఞ కలిగినటువంటి వారు, ఆయనకి వెంటనే అర్థమయ్యేది. శంకరులు పాఠం చెప్పకుండా తోటకాచార్యుల వారి కోసం ఎదురు చూస్తున్నారు, ఇంకా రాలేదని. పద్మపాదాచార్యుల వారు అన్నారు, వాడి మొహం వింటే మాత్రమే వస్తుంది, వచ్చాక వింటాడులేండి, పాఠం మొదలెట్టండి అన్నారు. ఎవరిని? గురువుగారు. ఓహో వీడికి ఇంత అహంకారం వచ్చింది రాని శంకరాచార్యుల వారు బట్టలు పిండి ఆరేసి గబగబా పాఠం వినడానికి వస్తున్న తోటకాచార్యుల వారి వంక అనుగ్రహంతో చూశారు. ఆ గురువు శక్తి అటువంటిది. వెంటనే తోటకులలో కవిత్వం పిల్లుబుకింది.
పెళ్ళుబికి తోటకాష్టకం చేశారు. ఆ తోటకాష్టకంతో మనం ఇప్పటికీ శంకరాచార్యుల వారికి నమస్కారం చేస్తాం. ఎంత గొప్ప వ్యక్తి చుట్టూ ఉండండి, ఆ రుగ్మత పోయేది కాదు. మీరు ఎంత మహాత్ముడి దగ్గర కూర్చునున్నా, మీరు జీవితంలో ఎంత చదువుకున్నారు అని అనిపించుకున్నా, ఎంత పదవిలో ఉన్నా, చదువుకుంటున్నా, చదువు నేర్చుకుంటున్నా, ఉపన్యాసం చెప్తున్నా, కుటుంబంలో ఉన్న ఎప్పుడూ ఈ మూడు పీడిస్తూనే ఉంటాయి. సంస్కారము అన్న మాటకి ప్రధానమైన అర్థం ఏమిటో తెలుసా? ఈ మూడిటిని దిద్దడం.